ఈ మీటింగ్ వస్తే ఏదో షిప్ లో వచ్చినట్టు ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకన్నానో లాస్ట్ లో చెప్తాను. ఈ బ్రదర్ మనకు మెసేజ్ చేశాడు మా మీటింగ్ రమ్మని. వెల్కమ్ టు ట్రావెల్ అండ్ క్రైస్ట్. కరెక్ట్ టైం అనికే వచ్చాను. ఇప్పుడే పాటలు అన్ని స్టార్ట్ చేస్తున్నారండి. ఈ గ్రూప్ అందరూ చెన్నై నుంచి వచ్చారండి. ఈ అన్నకు మాత్రం హ్యాట్సప్ చెప్పాలండి. ఎందుకంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా క్యారీ చేస్తాడో తెలియదు, కానీ మ్యూజిక్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవడండి. అందుకే హ్యాట్సప్ చెప్పాలి. అప్పుడే పాస్టర్ గారు ఎంట్రీ ఇస్తున్నారండి. ఈ సంఘ పెద్దలందరూ పాటలు పాడుతున్నారు. వీళ్ళు కొంచెం వెరైటీగా డాన్స్ చేశారండి. ఇదేంటో నాకు అర్థం కాలేదు, కానీ బాగుంది. వాక్యం స్టార్ట్ చేశారండి. వాక్యం ఏం చెప్పారంటే పోరాటాల గురించి చెప్పారు. 3 పాయింట్లుగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. మనం ఎవరితో పోరాడాలి, ఇహ సంబంధాలతో ఎలా పోరాడాలి అనే దాని గురించి వాక్యం చెప్పారు. షిప్ లో ఉన్నానని ఎందుకన్నానంటే వీళ్ళందరూ కెప్టెన్స్ లాగా ఉన్నారండి. డ్రెస్ కోడ్ అదంతా అలాగే ఉంది. పాస్టర్ గారిని కూడా కెప్టెన్ అంటున్నారు. వాటి వెనక స్టోరీ ఏమో ఉందేమో నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేనే వాళ్ళ చర్చికి వెళ్ళి తెలుసుకుని మీకు చెప్తాను. అండ్ మన ఛానల్లో గివ్ అవే ఒకటి ఉందండి. దాంట్లో పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.